ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వదినా, నన్ను క్షమించొద్దునా. ఇంతకంటే నేనేం చేయలేకపోయాను. చెప్పాను కదా తల్లి, ఇది డైరెక్ట్ గా వెళ్ళి తేల్చుకునేది. వెళ్దాం రా, తేల్చుకుందాం. ఆడించేవాడు అక్కడుంటే మనం లోపలికి వెళ్ళి ఏం చేస్తాం పిన్ని? ఏంటి స్వామి, నేను నందు మీద కోపంతో నా మనసులో తిట్టుకున్న తిట్లన్నీ నువ్వు విన్నావా? అవి నిజం చేయాలని నిర్ణయించుకునే ఇదంతా చేస్తున్నావా? ప్లీజ్ స్వామి, నేను నా మనసులో తిట్టుకున్నవన్నీ నీ మనసులో పెట్టుకోకు. నందు ఏ తప్పు చేయలేదు. నందుకే శిక్ష వేయకు, కావాలంటే నాకు వే. కానీ ఒక్కసారి నందుని చూపించు. ఒక్కసారి స్వామి, ఒక్కసారి చూసి తన కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి. పచ్చగా పండదు ఈ నేల, బతుకులా ఉండదు ఏ వేళ. మృత్యువే మురిసేలా. ఏంటి డాక్టర్ ఇది చిన్న పిల్లాడిలాగా? మనిషి అన్నవాడికి సిక్స్త్ సెన్స్ అనేది లేకపోయినా కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా డాక్టర్? మేడం, ఒకసారి నేను చెప్పేది వినండి మేడం. నేనిక్కడికొచ్చింది నువ్వు చెప్పేది నేను వినటానికి కాదు, నేను చెప్పేది నువ్వు వినటానికి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనవి రెండు. అవేంటో తెలుసా? ప్రాణం. మరి రెండోది నేను చెప్పనా? నిజం. ప్రాణాన్ని అంత పదిలంగా గుండెల్లో దాచుకున్న వాడివి, మరి నాకు సంబంధించిన నిజాన్ని కూడా దాచుకోవాలిగా? ఓ నిజాన్ని ఎందుకు ఎగ్జిబిషన్ లో పెట్టాలి అనుకుంటున్నావు? మేఘన విషయంలో ఇప్పటికే తప్పు చేశాను మేడం. ఆ తప్పే నన్ను కలిచివేస్తుంది. భయపడకు. నీకొక చిన్న పిట్ట కథ చెప్పనా డాక్టర్? ఆనగనగా ఒక గువ్వ, అంతనంత దూరంలో ఒక గోరింక. ఏమైందో తెలీదు కానీ ఉన్నట్టుండి ఆ గువ్వకి గోరింకకి ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చి గువ్వ గోరింక కలుసుకోవాలని ఎగురుకుంటూ వస్తున్నాయి.
చిత్రం ఏంటంటే గోరింక బైక్ మీద వస్తోంది. వస్తుందా లేదా? వస్తుంది మేడం. అదే టైంలో ఒక గద్ద లారీ నడుపుకుంటూ వస్తుంది. ఏ గోరింక బైక్ నడపగలేనిది గద్ద లారీ నడపకూడదా? లాజిక్కే కదా. ఒక పక్క గోరింక హ్యాపీగా బైక్ మీద వస్తోంది, మరో పక్క గద్ద కసిగా లారీ నడుపుతూ వస్తోంది. సడన్ గా బ్రేక్ ఫెయిల్ అయింది. దడేల్! గోరింక రెక్కలు తెగిపోయాయి. గిల 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 కొట్టుకుంది. కువ్వ విల విల విలలాడిపోతుంది. ఇదంతా తెలిసిన ఒక్కొక్క ఇప్పటిదాకా సైలెంట్ గా ఉండి ఇప్పుడు రిగ్రెట్ అయ్యి మొరుగుతాను అంటుంది. ఓ గువ్వ మీద జాలి పడుతోంది. కానీ ఆ కుక్కకి ఓ అందమైన బొచ్చు కుక్క పిల్ల ఉంది. మరిప్పుడు ఆ గద్ద ఏం చేస్తుందంట చెప్పు డాక్టర్. నీ ఎక్స్పెక్టేషన్స్ రాంగ్. ఆ గద్ద గురి పిల్ల కుక్క మీద కాదు, దాన్ని కన్న కుక్క మీద, అంటే నీ మీద. మేడం మేడం ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ లారీ ఇంకా నా దగ్గరే ఉంది, కానీ దానికి బ్రేకులు ఇంకా ఫెయిల్ అయ్యే ఉన్నాయి. ఒక్కసారి ఊహించుకో, యాక్సిడెంట్ లో నువ్వు పోతే నీ కూతురి బ్రతుకు కుక్క కంటే హీనం అనే దానికన్నా ఘోరం. పాయింట్ అర్థమైందిగా? ఆయమ్మా, ఇక్కడ నందుతో పాటు నా కోడలు కూడా ఉంది కదా, ఎక్కడికెళ్ళింది? రాత్రి మీరు నిద్రపోగానే 10 నిమిషాల తర్వాత వెళ్ళిపోయిందమ్మా, ఇంకా రాలేదమ్మా. ఇంటికి వెళ్ళిపోయిందా? నందు నీలాంటి పరిస్థితుల్లో వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతుంది? రాని చెప్తాను. అత్తయ్య, ఎంతసేపు అయింది మీరు లేచి? నందు ఇక్కడింత సీరియస్ కండిషన్ లో ఉంటే ఇక్కడుండకుండా ఇంటికి వెళ్ళి నిద్రపోయి ఫ్రెష్ అయి రెడీ అయి వచ్చావా? అటు చూడు. అది ప్రేమంటే. నేను అంగీకరించకపోయినా అనుమతించకపోయినా నందు కోసం ఎలా పడిగాపులు కాస్తుందో చూడు. ఇందుకే కదా నందు నిన్ను ద్వేషించేది, తనని ప్రేమించేది. దీని బుద్ధికి మంచి శాస్తి జరుగుతోంది. అరే, భర్తని పరిస్థితిలో వదిలి ఇంటికెళ్ళి నిద్రపోయి ఫ్రెష్గా తయారు చేస్తే ఎవరైనా ఇలాగే గడ్డి పెడతారు. ఇప్పుడు మన ప్రతిమ ఏం సమాధానం చెప్తుందో, ఎలా కవర్ చేస్తుందో. ఆ మేఘనం చూడు, పరిస్థితులకు తగ్గట్టు ప్రవర్తించి సులోచన గారి దగ్గర 100కి 100 మార్కులు కొట్టేసింది. కానీ ప్రతిమ 0 అయింది. నేనొక్క రాత్రి ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోయినందుకు మీ కోపం రావడం సహజం అత్తయ్య గారు.
కానీ నేనింటికి వెళ్ళింది హ్యాపీగా నిద్రపోవడానికి కాదత్తయ్య గారు. మరెందుకెళ్ళావు? నందు తిరిగి కోలుకోవాలంటే బాగా టైం తీసుకుంటారని నాకు తెలుసు అత్తయ్య గారు. ఇంకా చెప్పాలంటే అందుకు నెల రోజులు కూడా పట్టొచ్చు. అంతవరకు ఇక్కడ నా అత్తయ్య ఇలాగే బెంచ్ మీదే పడుకోవాలా? సరైన తిండి లేక ఆరోగ్యం పాడు చేసుకోవాలా? రేపు నందు కోలుకున్నాక మిమ్మల్ని అలా చూసి తట్టుకోగలరా? నో, నెవర్. అలా జరగకూడదు. అందుకే ఇంటికి వెళ్ళాను. ఇక ఇక్కడే ఐసీయూ రూమ్ దగ్గరే నందు కోలుకునే వరకు ఉండేలాగా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని వచ్చాను. అటు ఇటు ఊపుకుంటూ వచ్చింది కదే, అరేంజ్మెంట్స్ చేసుకుని వచ్చానంటుందేంటి? అది బాగానే కవర్ చేసుకుంటోంది. మీ ఎక్స్ప్రెషన్స్ కవర్ చేసుకోండి. కాస్త కూతురికి సపోర్ట్ చేయండి. అవును వదిన గారు, మీరిక్కడ ఇలా ఉండటం చూసి తను రాత్రంతా భోజనం చేయలేదు. ఇలాంటి టైంలో కాకపోతే ఇంకెప్పుడు బంధువులకు ఉపయోగపడేదని మిమ్మల్ని ఇంటికి పంపిద్దామని మేమిక్కడికి వచ్చి అల్లుడి గారిని చూసుకుందామని వచ్చాం. ఇదిగో లగేజ్ కూడా సర్దుకుని వచ్చాం. ఇక మీరింటికి వెళ్ళి హ్యాపీగా నిద్రపోండి అత్తయ్య గారు. ప్రశాంతంగా వీలు దొరికినప్పుడు ఇక్కడికి రండి. నందుని చూసుకోండి. వాడలా ఉంటే ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుంది ప్రతిమా? నేనుండగా మీరు బాధపడితే రేపు నందు ఎంత హర్ట్ అవుతాడు? మీరింటికెళ్ళి రెస్ట్ తీసుకోండి. నాన్న, అత్తయ్య గారిని ఇంటికి పంపించి లగేజ్ సంగతి చూడండి. ఒక రూమ్ తీసుకోండి. అవునమ్మా, రూమ్ కాదు, నువ్వు తీసుకొచ్చిన లగేజ్ని ఇక్కడే ఉంచుకొని చేసుకొచ్చిన ఏర్పాట్లకి రూమ్ కాదు, ఫ్లాట్ కావాలి. అదే చేస్తాను. పదని చెల్లెమ్మ, క్యాబ్ వరకు వస్తాను, లగేజ్ తెస్తాను. తప్పులు బాగానే చేస్తున్నావు, కవరింగ్ బాగానే చేస్తున్నావు. కానీ నిజాయితీ ముందు నటన ఎంతవరకు నిలబడుతుందో ఆలోచించుకో. కన్నీరు కారే నీ ఆశలారే, కన్నీరు కారే నీ ఆశలారే, చిరునవ్వులు చిన్నబోయలే, ఆకాశం కూలే ఈ నేల చీలే, జగమంతా శూన్యమాయలే. మేఘనా, ఆవిడ వెనక పరిగెత్తాల్సిన అవసరం నీకే ఉంది. నందుని చూసే హక్కు నీకుంది. పిల్లలతో నువ్విలా రాత్రంతా మంచులో ఉండడం ఎందుకు? పద, లోపలికి వెళ్ళి నందుని చూద్దాం. రా. నందుని చూసే హక్కు నీకుంది పిన్ని. కానీ ఆ హక్కుని పొందగలిగేది డాక్టర్ గారి దగ్గరున్న ప్రూఫ్స్ తీసుకొచ్చి సులోచన గారికి చూపించి ఆవిడ నోటితోనే ప్రతిమది డ్రామా పెళ్ళని చెప్పించినప్పుడే. కానీ ఆయన దగ్గర సాక్ష్యాలు తీసుకుందామని వెళ్ళేసరికి ఇలా జరిగిపోయింది. డాక్టర్ గారు, నిత్య, డాక్టర్ గారు సార్, నిన్న మీరు ప్రూఫ్స్ ఇస్తానని చెప్తే నేను నందుని మీరు చెప్పిన ప్లేస్కి రమ్మన్నాను. వస్తుండగా నందుకి యాక్సిడెంట్ అయిపోయింది సార్. ఇదిగో ఈ హాస్పిటల్లోనే జాయిన్ చేశారు. తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉందంట. నేను చూడాలని వెళితే వాళ్ళ అమ్మగారు నాకు చూసే హక్కు లేదంటున్నారు. ప్లీజ్ సార్, ఇప్పుడు మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు నాకు ఇస్తే ఆవిడికి చూపించు. నేను నా భర్తని చూసుకునే అవకాశం సంపాదించుకుంటాను సార్. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా దగ్గర సాక్ష్యాలు ఉండటం ఏంటి? ఏం సాక్ష్యాలు? సార్, మీరే కదా సార్ నందుకి ప్రతిమకి జరిగింది డ్రామా పెళ్ళని
దానికి సంబంధించిన సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయని, అవి నాకు ఇస్తానని. చూడమ్మా, నువ్వు అంటున్న సాక్ష్యాలు లాంటివి ఏవీ నా దగ్గర లేవు. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? నాకు అర్జెంట్ ఆపరేషన్ ఉంది, నేను వెళ్ళాలి. సార్ 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 ప్లీజ్ సార్, మీరు ఇలా మాట్లాడొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నా పిల్లలు రాత్రి నుంచి ఆయన్ని చూడాలని మంచులోనే ఉన్నారు సార్. ప్లీజ్ సార్, దయచేసి దయచేసి దారి చూపించండి సార్, ప్లీజ్. చూడమ్మా, నాకు ఒక కూతురుంది. నా కూతురు అంటే నాకు ప్రాణమే. తనకేదన్నా అయితే నేను బతకలేను. దయచేసి అర్థం చేసుకో. నీకు నేను ఏ ప్రూఫ్స్ ఇస్తానని అనలేదు. నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేవు, ఇవ్వలేను. నన్ను వదిలే ప్లీజ్. మేఘనా, ఏమైందమ్మా? డాక్టర్ గారు సడన్ గా ఇలా మాట్లాడుతున్నారేంటి? ఇవి ఆయన మాటలు కావు. ఆ మాటల్లో భయం ఉంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా దగ్గర సాక్ష్యాలు ఉండటం ఏంటి? ఏం సాక్ష్యాలు? ఖచ్చితంగా వేరే ఎవరో ఆయన్ని భయపెట్టారు. అంటే ఆయన ఇన్ని రోజుల తర్వాత నా ముందుకొచ్చి ప్రూఫ్స్ ఇస్తానని చెప్పింది కూడా ఆ భయంతోనేనా? ఇదంతా ప్రతిమ వేసిన ప్లాన్ అమ్మా. అందుకు సంబంధించిన సాక్ష్యాలన్నీ నా దగ్గర ఉన్నాయి. అవి నా కుక్కదానికే ఇస్తానని చెప్పకుండా నందుని కూడా రమ్మని ఎందుకు చెప్పారు? అంటే నువ్వు వెంటనే వెళ్ళి నందుని తీసుకుని అక్కడికి వచ్చేయి. మీకు ఆ ప్రూఫ్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. అంటే నందుని చంపాలని ప్లాన్ చేశారా? నో, నేను నందుని కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే నేను నందు పక్కనే ఉండాలి. ఎలా? నా భర్తని కాపాడుకోవడానికి నాకెంతకంటే దారి కనపడట్లేదు. మీరు ఒప్పుకోకపోతే నా పసుపు కుంకాల మీద నీళ్లు చల్లేస్తారమ్మా. అయ్యో, అంత మాట అనకమ్మా. నేను ఆలోచిస్తుంది మిమ్మల్ని హాస్పిటల్లో పనికి తీసుకెళ్ళొద్దా అని కాదు. అక్కడున్న మిగతా స్టాఫ్ని ఎలా ఒప్పించాలా అని. అంటే మీరు థ్యాంక్ యూ. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. మీ సాయం విలువ కట్టలేదమ్మా. మీరు మంచోళ్ళు. అంతంత మాటలు అనకండి. ఈ మేడం ఆ సార్ కోసం ఎంత విలువలాడిపోతుందో నేను చూశాను కదా. పాపం బిడ్డలిద్దరినీ పెట్టుకుని చాలా కష్టపడుతుంది. ఇలాంటి మేడంకి సాయం చేస్తే పుణ్యమే కానీ పాపం కాదు. మీరొక పని చేయండి. ఏంటమ్మా అది? మీరు హాస్పిటల్లో ఉన్నంత వరకు ముఖానికి మాస్కులు పెట్టుకుని ఉండండి. అవి తీస్తే అందరం దొరికిపోతాం. నా తోటి వాళ్ళని నేను ఎలాగో ఒప్పించుకుంటాను. మీ ఉద్యోగాన్ని రిస్క్లో పెట్టి నాకు సహాయం చేస్తున్నారు. మీకు ఎలాంటి ఇబ్బంది రానివ్వం. అలాగేనమ్మా. పద. వదినా, ఏంటి? నేను ఈ ఒక్కరోజు నీతో ఉంటాను. రేపటి నుంచి ఉండలేను. ఏ సమస్య వచ్చినా నువ్వే చూసుకోవాలి. ఎందుకు? అమ్మ నన్ను ఇంట్లోనే ఉండమన్నారు. అక్కడ లేనని తెలిస్తే ఊరుకోరు. ఇక్కడ ఉన్నానని తెలిస్తే చంపేస్తారు. నువ్వు రమ్మన్నావని తప్పక వచ్చాను. సరే గురు, నేను ఇంకే ఇబ్బంది పెట్టను. సరే వెళ్దాం పద. ఇటు రా.
అమ్మా స్పైడర్ మ్యాన్ కాదు, ఇక నుంచి మీరు నాన్న అని పిలవాలి. మేఘనా గారు, ప్రతిమ వస్తుంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.